మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలపై పెద్ద ప్రచారమే జరుగుతోంది. అయితే రెండు ఫ్యామిలీల నుంచి దానిపై డైరెక్ట్ గా ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇండైరెక్ట్ గానే డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు తేనె తుట్టని కదుపుతున్నట్లు అల్లు హీరో బన్నీ మాత్రం పొలిటికల్ పంచులు విసురుతుండడంపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సీజన్ ముగిసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీ అయిపోయారు. సినిమాలు కూడా పక్కన పెట్టి ప్రభుత్వ వ్యవహారాల్లో తల మునకలవుతున్నారు. అయినా సమయం సందర్భం లేకుండా అల్లు అర్జున్ పొలిటికల్ పంచులు ఎందుకు పేలుస్తున్నారనేది ఎవ్వరికీ అంతుపట్టకుండా తయారైంది. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య మరోసారి అల్లు అర్జున్ అగ్గి రాజేశాడు. తాజాగా సినీ ప్లాట్ఫామ్ పై పుష్ప పరోక్షంగా వేసిన పొలిటికల్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకిష్టమైతేనే వస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ నంద్యాల ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేసేలా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఇప్పటికే గత కొన్నాళ్లుగా రెండు కుటుంబాల మధ్య విభేదాలొచ్చాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఈ వ్యవహారం మరింత దుమారం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలుపుతూ ప్రచారం చేయటం పలు విమర్శలకు తావిచ్చింది. దాంతో అప్పటికే రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి పవన్ కు మద్దతు తెలిపారు. అంతకు ముందు నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ సభ్యులు ప్రచారం నిర్వహించారు. కానీ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో రచ్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు, కానీ జనసేనకు ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయటం వెనుక ఆంతర్యమేంటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీలో ఎవరూ కనిపించలేదు. దాంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే అల్లు అరవింద్ విదేశాల్లో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ అరవింద్ అందుబాటులో లేకపోతే మిగిలిన అల్లు ఫ్యామిలీ సభ్యులు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి రాలేదన్న వాదనలు వినిపించాయి. మొత్తానికి అల్లు ఫ్యామిలీ లేకుండానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా అల్లు అర్జున్ నంద్యాలలో రవిచంద్రారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మెగా ఫ్యామిలీ సైడ్ నుంచి నాగబాబు, సాయి తేజ్ పరోక్షంగా రెస్పాండ్ అయ్యారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైన పరాయివాడే అంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తన ఎక్స్ అకౌంట్ ను తాత్కాలికంగా డియాక్టివేట్ చేశారు నాగబాబు. ఆ తర్వాత మళ్లీ ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యారు. ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు నాగబాబు. దాంతో పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకే నాగబాబు హుందాగా ట్వీట్ డిలీట్ చేశారని భావించారు. అలానే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను సాయి తేజ్ అన్ఫాలో కావటం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం అడవులను రక్షించే పాత్రలో హీరోలు నటిస్తే ప్రస్తుతం అడవులను నరికే పాత్రలో హీరోలుంటున్నారని అన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని, ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయటం తనకు కష్టమని తెలిపారు. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said
అది అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గురించి అని చిన్న పిల్లాడిని అడిగినా తెలిసిపోతుంది. అసలు జనసేనాని ఫ్యామిలీ వ్యవహారాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. అలాంటాయన పరోక్షంగా టార్గెట్ చేయడంతో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ లో వ్యతిరేకత మరింత పెరిగిపోతోంది. మొత్తానికి అల్లు అర్జున్ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో గానీ తాజా వ్యాఖ్యలతో అగ్గికి ఆజ్యం పోశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.